హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్సంటేజ్ ట్రిక్ అనేది తెలుసుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం చాలా ఈజీగా. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 30% ఆఫ్ 90 ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఈ జీరోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట. సో 3 9s ఎంత అవుతుంది? 27 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఈ జీరోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 4 6 ఎంత? 24. సో ఈ జీరోస్ అనేవి ఎలా క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇప్పుడు చూద్దాం. తీసుకుందాం. 30%ని 30/100గా రాసుకోవచ్చు. ఇంటూ హాఫ్ని ఇంటూగా రాసుకుంటున్నాం, 90ని 90గా రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోతుంది, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 3 9s ఎంత అవుతుంది? 27. సో ఈ విధంగా మనకి రాసుకోవచ్చు. సో దీని యొక్క ఆన్సర్ మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఒకసారి చూడండి. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 6ని 10ని మల్టిప్లై చేయాలన్నమాట. ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. 10% ఆఫ్ 5.6 అనమాట. ఫస్ట్ ఈ 1ని 5.6కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 5.6 వస్తుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ అనేది ఒక డిజిట్ తర్వాత ఉంది, కానీ ఇక్కడ మనం పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత పెట్టాలి అనమాట. అప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 0.56 అనేది అవుతుంది. ఈ జీరో క్యాన్సిల్ అవ్వాలంటే 0.56గా మనం రాసుకోవాలన్నమాట. సో ఇది కూడా సేమ్ అంతే అనమాట. సో ఫస్ట్ మనము 4తో మల్టిప్లై చేయాలి. 4 1s 4, 4 6s 24. సో ఇక్కడ పాయింట్ అనేది ఒక డిజిట్ తర్వాత ఉంది, కానీ ఇక్కడ మనం పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత పెట్టాలి. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. మనం ఇక్కడ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఎందుకు పెడుతున్నాం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 40% ఏ విధంగా రాసుకోవచ్చు? 40/100గా రాసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ అంటే ఇంటూ అర్థం. 6.1. ఓకే, 6.1. ఇప్పుడు జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. 4/10. ఈ 10 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది? 4 × 0.61గా అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 2.44 అవుతుంది. సో ఈ విధంగా మనం రాసామన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఆన్సర్ మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. సో 80% ఆఫ్ 35 దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఫస్ట్ 8ని 35తో మల్టిప్లై చేయాలన్నమాట. 8 5s ఎంత అవుతుంది? 40 అవుతుంది. 0 ఇక్కడ 4 ఉంటుంది. 8 3s ఎంత? 24. 24 + 4 28. సో 28. ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 28 వస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో దీని యొక్క ఆన్సర్ మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. సో ఇది ఎలా వచ్చింది 28 అనేది ఇప్పుడు చూద్దాం. 80%ని మనము 80/100గా రాసుకోవచ్చు. ఇంటూ 35. సో మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ జీరోకి పోతుంది. 8/10ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 8/10ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 0.8గా రాసుకోవచ్చు. సో ఆ విధంగా ఇంటూ 35. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 28 వస్తుంది. సో ఈ విధంగా అనమాట నాకు వచ్చిందనమాట ఈ ఆన్సర్. దీని ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి.